మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుంటాం. ప్రభు బలలో పాలు పొందక మురుపు మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. రెండవదిగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదువుకుంటాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. గలతీ 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. మన చదువుదాం. 4వ వచనం. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రింగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాన్ని స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు. మీరెంతో ఆశీర్వాదకరంగా చేయము, లేఖనాల ద్వారా మాతో మాట్లాడము, మమ్మలను వాక్యం ద్వారా సంధించుము, బలలో పాలు పొందినట్లు సిద్ధపరచుము, మా అయోగ్యతలను మా అపవిత్రతలను మన్నించుము, మమ్మలను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి ప్రభు. ఆ బలలో యోగ్యముగా పాలు పొందే అనుభవంలో మమ్మల్ని తీసుకుని రండి. మాకు దేవుడవు, మమ్మలను పరిశీలిస్తున్నావు. ఆ విధంగా మేము కూడా పరిశీలించుకొని బలలో పాలు పొందుటకు సహాయం చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో పరీక్షించుకోవటం చాలా అవసరమైంది. ఏంటంటే మన జీవితాలను పరీక్షించుకోవటం. ప్రభు బలలో మనం పాలు పొందబోయే ముందు ఇది తప్పనిసరిగా మనం చేయవలసిన పని. మనము పరీక్షించుకొనుట. చూడండి, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను అని దేవుడు వాక్యంలో వ్రాయించాడు. ప్రతి మనుష్యుడు తను తాను అంటే అక్కడ క్లియర్గా వ్రాయబడింది. ప్రతి మనుష్యుడు, ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. అందరూ కూడా పరీక్షించుకున్నాకే ప్రభు బలలో మనము పాలు పొందే వారంగా ఉండాలి. వివేచన పరీక్షించుకుంటే ఏమొస్తుందంటే, మనలో లోపాలుంటే మనకు తెలుస్తుంది, సరిచేయబడాలి. ఆ లోపాలు సరిచేయబడిన అనుభవంలోనే ప్రభు బలలో మనము పాలు పొందాలి. అంటే మనం పరీక్షించుకున్నప్పుడు సరి చేసుకునే అవకాశం కూడా ప్రభు మనకిస్తాడు. సరి చేసుకున్న అనుభవంలో ఏ లోపం లేని వారంగా ప్రభు బలలో మనం పాలు పొందటం అవసరం. చూడండి, మనల్ని పరీక్షించుకోవడం కంటే చాలా తొందరపాటుగా చేసే ఒక పని ఏంటంటే ఇతరులను పరీక్షిస్తుంటాం. మనలను పరీక్షించుకోమని దేవుడు చెప్తుంటే మనం ఇతరులను పరీక్షించే వారంగా ఉంటాం. కనుక మన పరీక్షలో మనం ఉండలేం. మనం పరీక్షించుకోలేని పరిస్థితి మన అయోగ్యతను వెల్లడి చేసేదిగా ఉంటుంది. కనుక మనం యోగ్యులుగా చేయబడాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని గురించి ఆలోచించకుండా పక్కనోళ్ళ గురించో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ జీవితం అట్టుంది, వీళ్ళ జీవితం అట్టుందని అనుకోవడం వల్ల నీకే ప్రయోజనము కలగదు. ఒకవేళ వాళ్ళ జీవితం ఏమైనా తేడా ఉంటే దేవుడు చూస్తాడు, అది వేరే సంగతి. వాళ్ళ జీవితంలో ఏమైనా సరిలేకపోతే వేరే దేవుడు చూస్తాడు. నీ జీవితాన్ని గురించి ఆలోచించాలి. కనుక అందుకే మనం అందరం ఏం చేయాలి? ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు పరీక్షించుకోవాల్సిన అవసరత ఉన్నది. ఏం పరీక్ష చేసుకోవాలి? మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. మనం చేసేటువంటి వాటిని పరీక్ష చేసుకోవాలి. దేవునికి తగినట్లే మనం ప్రవర్తిస్తున్నామా? దేవుని తగినట్లే జీవిస్తున్నామా? మన యొక్క మాటలు దేవుని తగినట్టే ఉన్నాయా? అంటే వాక్యానుసారంగా ఉన్నాయా? మన ప్రవర్తన ఎలా ఉంటుంది?
ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ లోపం ఉంటే ప్రభువా నా ప్రవర్తనలో లోపం ఉందయ్యా క్షమించు అని అడిగితే ఆయన క్షమిస్తాడు. అలా క్షమించబడిన అనుభవంలో బలలో పాలు పొందడం మంచిదే. అసలు ఏ క్షమాపణ లేకుండా, పరీక్ష లేకుండా, నువ్వు పాస్ కాకుండా నేను ఉత్తీర్ణుడిని అయిపోయాను, పాస్ అయిపోయాను అంటే కుదరదు. అది నిన్ను గేటు దగ్గర ఆపేస్తారు. అందువల్ల నువ్వు పై తరగతికి వెళ్ళాలంటే, పాస్ అవ్వాలంటే పరీక్షలో పాలు పొందాలి. నీ యొక్క జీవితంలో విశ్వాసం అభివృద్ధి అవ్వాలంటే, నీ జీవితం ఇంకా అంతకంతకు దేవుని కొరకైందిగా చేయబడాలంటే ఇలాంటి పరీక్షలో నిలిచిన వాళ్ళకైతేనే సాధ్యం. చూడండి, నిన్న మొన్నటి దేవుడు, నిన్న ఎటొక దేవుడు, మొన్నటి దేవుడు, ఈరోజు అంత దేవుడు, రేపంత దేవుడు అంటే కుదురుద్దా? నాకు మొన్న అదే దేవుడు, నిన్న అదే దేవుడు, ఈరోజు అదే దేవుడు, రేపు అదే దేవుడు, జీవితం అంతా అదే దేవుడు అంటే కుదరదు. అంటే ఇంక నేను ఎట్లానే ఉంటానంటే కుదరదు. మన జీవితంలో మార్పు రావాలి. నేను ఎలా ఉన్నాను అంటే ఇవాళ ఇంకొంచెం మెరుగ్గా ఉండాలి, రేపు ఇంకొంచెం మెరుగ్గా ఉండాలి. అసలు తర్వాత జీవిత దినాల్లో దేవుని కొరకు ఇంకా మరింత బలమైన వ్యక్తిగా మనం మార్చబడాలి. అంటే ఎట్లా సాధ్యమవుద్దంటే మనం పరీక్షించుకోవడం వల్లనే సాధ్యమవుతుంది. ఒకవేళ నేనేమైనా తప్పు చేస్తున్నానా, నాలో ఏమైనా లోపం ఉందా అనేది ఆలోచన చేయాలి. అప్పుడే మనం ప్రభు బలలో పాలు పొందడానికి తగిన వ్యక్తులుగా మనం చేయబడతాం. చూడండి, అందుకని ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకొనవలెను అని ప్రభు చలవిస్తున్నాడు. కనుక ఏ విషయం పరీక్షించుకోవాలంటే చూడండి, గలతీలు చదివాం మనం 6వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడ ఒక మాట చదివాం. ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను అని చదివాం. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. కనుక నువ్వు చేసే పనిని పరీక్షించి చూసుకోవలసినటువంటి అవసరత నీకుంది. నీ పనిని పరీక్షించాల్సిన అవసరత అంటే ఎవరు పరీక్షించాలి? నువ్వే పరీక్షించుకోవాలి. అక్కడే వ్రాయబడింది కదా, తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. ఇక్కడ మనం పరీక్షించుకొని చూసుకునేది ఉంటుంది. మనం పరీక్ష అంటే ఇప్పుడు చూడండి, ఇన్విజిలేటర్ ఉంటాడు, పరీక్ష చక్కగా రాస్తున్నామో లేదో అక్కడ చూసి అబ్జర్వ్ చేస్తుంటాడు. తర్వాత ఈ పేపర్ రాసిన తర్వాత మనకేం చేసే పేపర్ దిద్దే ఒక వ్యక్తి ఉంటాడు, కరెక్షన్ చేసే వ్యక్తి ఉంటాడు. నువ్వు పరీక్ష చక్కగా రాసావో అతను కరెక్షన్ చేస్తుంటాడు. మన యొక్క తప్పులను కరెక్షన్ చేసేవాడు దేవుడే. మన యొక్క పరీక్షలో పాలు పొందినప్పుడు ఇన్విజిలేటర్ పరీక్షించుకుంటున్నామో లేదో, పరీక్ష చక్కగా రాస్తున్నామో లేదో చూసేది ఒక వ్యక్తి అయితే, మన యొక్క పేపర్ దిద్దేటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడే. మనం పరీక్షలో చక్కగా పాస్ అయినామా లేదా, చక్కగా రాసినామా లేదా అంటే మనం సరిగ్గా పరీక్షించుకున్నామా లేదా, మన పనిని పరీక్షించి చూసుకున్నామా లేదా అని ఆయన చూస్తాడు. పరీక్ష అంటే ఆయన ఏం చేస్తాడు? నీకు మార్కులు వేస్తాడు. ఇదిగో నీవు నీ పనిని సరిగ్గా పరీక్షించుకొనలేదు, ఇదిగో నీ పనిలో లోపం ఉంది, ఇదిగో నీ విశ్వాసంలో లోపం ఉంది, ఇదిగో నీ యొక్క భక్తిలో లోపం ఉంది, ఇదిగో నీ యొక్క జీవిత విధానంలో లోపం ఉంది, ఇదిగో నువ్వు నా కొరకు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో లోపం ఉంది. కనుక మనం పరీక్షించుకోవడం అవసరం. మనం సరిగ్గా పరీక్షించకపోతే ఇంకొక పరీక్ష ఉంది, పరిశోధిస్తాడు ఆయన, మనల్ని భూతద్దం బిడ్డలో చూస్తాడు. ఇక్కడ మన చిన్న పొరపాట్లు మనం పట్టించుకోకుండా వదిలేసి నేను సరి చేసుకున్నాను అనుకున్నా అక్కడ పట్టుకుంటాడు ఆయన. అందువలన మనం ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేం. అందువలన ఏం చేయాలి? ఇక్కడే పరీక్షించుకోవాలి. బల్ల తిరిగి రాబోయే ముందు పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను అని ఎక్కడ జ్ఞాపకం చేయబడిన ఈ మాటను బట్టి మన జీవితంలో మనం ఏ పరీక్ష చేసుకోవాలో, దేన్ని గురించి మనం ఆలోచించాలో కొన్ని సంగతులు మనము తెలుసుకొని అలాంటి అనుభవంలో ప్రభు బలలో మనం సిద్ధపడగలిగి పాలు పొందే వారంగా మనం ఉంటాం. చూడండి, మొదటిదిగా 1 కొరింథీ 15వ అధ్యాయం దయచేసి చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం ఉండుడి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండాలి.
ఇక్కడ మొదటిగా మనము ప్రభు కార్యముల యందు ఆసక్తి గలవారముగా ఉంటున్నామా లేదా అనేది మనం ఇప్పుడు పరీక్షించుకోవాలి. ప్రభు కార్యముల యందు ఆసక్తి కలిగిన వారంగా ఉంటున్నామా? ఏంటి ప్రభు కార్యములు? ప్రభు కార్యాలు ఏంటి అసలు? ప్రభు కార్యాలు ఏంటి? ప్రభు కార్యాభివృద్ధి అంటే ఏంటి అనేది మనకు అవగాహన అవ్వాలి. అయినప్పుడు ఆసక్తి కలిగిన వారంగా మనం. ఏంటి ప్రభు కార్యాలు ఏంటి చెప్పండి? ప్రభు కార్యాభివృద్ధి జరగాలంటే మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభువు కార్యాభివృద్ధి అంటే ఏంటి? దేవుని మందిర అభివృద్ధి, దేవుని పరిచర్య అభివృద్ధి, దేవుని ప్రజలు అభివృద్ధి, దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రజలు ఎక్కువగా పెరగటం వలన కలిగే అభివృద్ధి. అంటే ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. ప్రభు కార్యాల కొరకు ప్రయాసపడంటే ప్రభు కార్యాభివృద్ధి కొరకు పనిచేసే వారంగా మనం ఉండాలి. అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉంటున్నామా? దేవుని కార్యముల యందు మనకు ఆసక్తి ఉందా? దేవుని కార్యాభివృద్ధి అనేటువంటి దానికోసం మనం ప్రయాసపడుతున్నామా? అందుకే అన్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. మీరు ప్రయాసపడితే, ప్రభు కొరకు ప్రయాసపడితే అది వ్యర్థమైపోయేది కాదు. కనుక ప్రభు కొరకు మీరు ఏ కష్టం చేసినా కూడా అది ఊరికే పోయేది కాదు. దేవుడు తన ప్రేమను బట్టి మీరు చూపిన ఆ పరిచర్యను ఆయన మరిచిపోయే అన్యాయస్తుడు కాదు. ఆయన పనుల కొరకై వంటి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఆయన కార్యాభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నామా, లేదా పని చేస్తున్నామా? అలాంటి ఆసక్తి కలిగిన వారంగా ఉన్నామా? ఎలాగ ప్రయాసపడాలన్నారు? స్థిరులుగా కదలని వారుగా, ఎప్పటికీ ఎన్నడూ కూడా తొలగిపోని రీతిలో ప్రభు పని కొరకు ప్రయాసపడే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉంటున్నామా? చెప్పండి, ఉంటున్నామా? లేదా అంటే ఏం చెప్తాం? దేవుడు కోరాడు, అయ్యా నువ్వు కోరినట్టు మేము ఉంటున్నాము అంటే సంతోషిస్తాడు. లేదు నీవు కోరినట్టు మేము ఉండట్లేదు ప్రభువా అని అంటే ఉండమని కోరుతాడు. నువ్వు నా కార్యాల కొరకు, నా పనుల కొరకు ప్రయాసపడు అని కోరుతాడు. కనుక చూడండి, ఇక్కడ మనము ఈ విషయంలో ప్రభు కార్యముల కొరకై ప్రయాసపడుతున్నామా లేదా అంటే పరీక్షించుకోవాలి. ఆయన ఏం కోరుతున్నాడు? మీరు నా కార్యముల కొరకు ప్రయాసపడాలి అని కోరుతున్నాడు. మీరు నా కార్యముల కొరకు మీరు పనిచేయాలి. మీరు ఎప్పటికీ ఈరోజు కాదు, ఒకరోజు కాదు, ఆదివారం వరకే కాదు, ఆరాధన వరకే కాదు, నీ జీవితకాలంలో దేవుని కొరకై ప్రయాసపడేది ప్రతి దినం ఉండాలి. అనునిత్యము ప్రతి క్షణం దేవుని కొరకు నీవు ప్రయాసపడే పనిచేసే వ్యక్తిగా ఉండాలి. ఎప్పటికీ అంటే దాని అర్థం అదే కదా. మీరు ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలని చెప్తున్న దేవుడు, మీరు ఏ పని చేసినా కూడా అందులో ప్రభు పనిగా ఆ పని చూసేటువంటి ఆ అనుభవం నీకు ఉండాలి. నేను ప్రభు పని చేస్తున్నాను అని చెప్పగలిగే ఆ జీవితం సాక్ష్యం నీకు ఉండాలి. ఉంటుందా? దేవుడు ఉండాలని కోరాడు. అలాంటి వాళ్ళు పరీక్షించుకున్నప్పుడు, ఒకవేళ నేను అలా లేనయ్యా, నేను ఆయన పనుల కొరకు, ఆయన కార్యాల కొరకు నేను పని చేయట్లేదు కనుక అని మనకు అర్థమైంది అనుకోండి, ఏం చేయాలా? పశ్చాత్తాపడి ప్రభువుని క్షమాపణ కోరాలి. నీ పనుల కొరకై నేను ప్రయాసపడలేకపోతున్నాను, నీ పనులలో నేను పాలు పొందలేకపోతున్నాను, ప్రభువా నన్ను క్షమించు, నీ కార్యాభివృద్ధి జరగటానికి నేను ఒక అవరోధంగా ఉన్నాను, మన్నించు అని మనం ప్రభువుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఆయన నిన్ను తన కొరకై, తన పనుల కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా కార్యముల కొరకై ప్రయాసపడే వ్యక్తిగా ఉంటావా అని నేను అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్తాం? నా దేవా, నా తండ్రి, నాకు సహాయం చేయని అన్ని సహాయాలు పొందుతున్నాము, అన్ని అవసరతలు ఆయన దగ్గర నుంచి మనం పరిష్కారం చేసుకుంటున్నాము.
మరి ఇప్పుడు ఆయన అడుగుతున్న నా పనుల కొరకై, నా కార్యముల కొరకై నువ్వు పని చేస్తావా, ప్రయాసపడతావా అని అడుగుతుంటే నేను ప్రయాసపడను అంటామా, లేకపోతే నేను ప్రయాసపడలేను అంటామా? అది మనకు తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చేది ఉంటుంది. ఎలాంటి ప్రయోజనాలు దేవుని దగ్గర నుంచి పొందకుండా మనలను అడ్డుకునే ఆపేటువంటి విషయం అది. దేవుని కొరకు మనం ఎంతగా ప్రయాసపడతామో, ఎంతగా పనిచేస్తామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని కదలని వారుగా ఉంచుతాడు, మన పాదములను తొట్టిల్ని కూడా చేస్తాడు, మనలను బలపరిచే దేవుడుగా ఉంటాడు. అలాంటి అనుభవంలో ప్రభు పని కొరకు ప్రయాసపడేటువంటి వారంగా మనం ఉంటున్నామా లేదా అంటే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ లేకుంటే మనం ఏం చేయాలా? పరీక్షించుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ కోరాలి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ఇక్కడ పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు, దశలోనికలో ఉన్న సంఘానికి వ్రాస్తూ ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభునందు విశ్వాసంతో కూడిన మీ పనిని, విశ్వాసముతో కూడిన మీ పని ఎలా చేయాలంట? ఎలా చేయాలా? విశ్వాసంతో చేయాలి, విశ్వాసంతో పని చేయాలి, విశ్వాసంతో దేవుని కొరకు మనం పనిచేసేటువంటి అనుభవంలో మనం ఉంటున్నామా లేదా? విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పని చేయాలి. విశ్వాసంతో కూడిన మీ పని ఇక్కడ కనబడాలి. విశ్వాసులుగా చేయబడిన మనము మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని పని చేసేటువంటి వాళ్ళంగా మనం ఉండాలనేది అక్కడ జ్ఞాపకం చేస్తూ, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం. ప్రేమతో చేయాలంట, ప్రయాసపడాలంట. కొంతమంది ఏదైనా పని చెప్తే ఎంత విసుక్కుంటారో, ఎంత ఆలస్యం చేస్తారో, ఎంత తప్పించుకుంటా చూస్తారు. కనుక ఎంతగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పని చేయడానికి ఇష్టపడరు, వాళ్ళు అయిష్టంగా ఉంటారు. వాళ్ళకు ప్రేమ కంటే వాళ్ళకి ఏముంటుందంటే ఎట్లా తప్పించుకుందామా అనే ఆలోచన, కపటంగా ఉంటారు. కనుక అలాంటి వాళ్ళు ప్రయాసపడలేరు, విశ్వాసంతో కూడిన ఆ పనిని వాళ్ళు చేయలేరు. కొంతమంది పని చేస్తారు దేవుని మందిరంలో, దేవుని కొరకు ఆయన పని చేసినప్పుడు విశ్వాసంతో చేయరు. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, లేకపోతే పాస్టర్ గారు చేయమన్నాడు కాబట్టి నేను కూడా చేస్తున్నా. ఇట్లా కాదండి, విశ్వాసంతో మనం ఆ పని చేసే వాళ్ళం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే దేవుడు నాకు ఫలము దయచేస్తాడు కదా అని నమ్మేటువంటిదే విశ్వాసం. నేను ఆయన పని కొరకు ప్రయాసపడుతున్నాను, ఆయన నాకు ఫలం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడని నమ్మటమే విశ్వాసం. విశ్వాసముతో కూడిన పని అంటే ఏంటంటే, నేను ఆయన పని చేస్తే ఆయన నాకు సహాయము చేస్తాడు. నేను ఆయన పనిలో ఉంటే, ఆయన పనిలో నేను ప్రయాసపడితే దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఇలాంటి వాళ్ళు ఇంకొక ఆధిక్యత కలిగి ఉన్నారు వాళ్ళు. ఏంటది? ఓర్పుతో కూడిన, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. చూడండి, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే 3 పదాలు ఇక్కడ వాడబడినాయి. ఈ 3 పదాలకు 3 రకాలైనటువంటి వాటిని కూడా జోడించాడు. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం, తర్వాత నిరీక్షణతో కూడిన మీ ఓర్పు, నిరీక్షణతో కూడిన ఓర్పు. కనుక ఇలాంటి వాళ్ళుగా మనం ఉండాలని వాళ్ళంట దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారంట. ఎవరు? భక్తులు. విశ్వాసంతో పనిచేసే వాళ్ళుగా, ప్రేమతో ప్రయాసపడేవాళ్ళుగా, నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు ఉండాలి పనిలో ఓర్పు ఉండాలి. చాలా రకాలైనటువంటి పనిలో లోపాలు ఎత్తు చూపబడినప్పుడు దానికి కారణం ఏంటంటారు? పనిలో లోపం ఉందని దానికి కారణం ఏంటి? ఓర్పుగా పని చేయకపోవడమే.
పనిలో లోపం ఉందంటే కారణం ఏంటంటే ఓర్పుగా పని చేయకపోవటమే. ఏదైనా చెప్పిన పని ఓర్పు చేయకుండా అదరా చేసేస్తే ఆ పనిలో లోపం కనపడుతుంది. అందులో మీ పనిలో లోపం కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఓర్పు కలిగిన వారుగా మీరు ఉండాలి అనేటువంటి ఈ 3 విషయాలు ఈ వచనం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. విశ్వాసంతో కూడిన పని చేస్తున్నామా? ప్రేమతో ప్రయాసపడుతున్నామా? మన ప్రయాసం ఎలాంటిది? దేవుని పని కొరకు మన ప్రయాసం ఎలాంటిదంటే ఎలాంటిది ఉండాలా? ప్రేమగా చేయాలి. ప్రభు పనిని ప్రేమించాలి. ప్రభు మనల్ని ప్రేమించలా? ప్రభు మనల్ని ప్రేమించినాడా లేదా? అట్లాగే మనం కూడా ప్రభువుని ప్రేమించాలి. ప్రభువు మనకు అనేక విషయాలు సహాయం చేస్తున్నాడా లేదా? మన పనులను ఆయన చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు కదా. ఏంది అందులో? ప్రేమ కలిగిన వాడే మన పనులను ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మన ప్రేమ చేత ఆయన కొరకు ప్రయాసపడేటువంటి వారంగా మనం ఉండాలి. అలాంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని పనుల కొరకై ప్రయాసపడేటువంటి ఆధిక్యత మనకి ఇవ్వబడింది. ఇక్కడ చేసే దేవుని పని ఇది లోక సంబంధమైన పని కాదు, ఇది పరలోక సంబంధమైన పని. దేవుని పని అంటే లోక సంబంధమైనది కాదు. ఇక్కడ మనం ఒక మందిరం కట్టాము, ఇక్కడ కొంతమంది ఆరాధన చేస్తున్నాము, ఇక్కడ కొంతమంది కూడి ప్రార్థనలు చేస్తున్నాము, ఇక్కడ ప్రతిగానాలు చేస్తున్నాము. ఇదంతా లోక సంబంధమైనది కాదు, ఇది పరలోక సంబంధమైనది, దేవుని సంబంధమైనది. దేవుని సంబంధమైన దాంట్లో నీ ప్రయాసము ప్రేమతో కూడిందిగా ఉందా లేదా అంటే ఏం చెప్తాం? దేవుని సంబంధమైన లేదా పరలోక సంబంధమైన ఈ పనిలో మీ యొక్క ప్రయాసము ప్రేమతో కూడిందా లేదా కపటంతో కూడిందా ఏం చెప్తాం? కనుక మీ పనిలో విశ్వాసం ఉండాలి, మీ ప్రయాసములో ప్రేమ ఉండాలి, మీ యొక్క నిరీక్షణలో ఓర్పు ఉండాలి. ఇలాంటి ఆధిక్యత మరి కలిగిన వారుగా మనం ఉంటున్నామా లేదా అని పరీక్షించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో 1 కొరింథీ 16వ అధ్యాయం 15-16 వచనాలు. 1 కొరింథీ 16వ అధ్యాయం 15-16 వచనాలు. స్టెఫన్ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమయ్యున్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేసు ప్రయాసపడుచు ఉండు వారికందరికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి దేవుని కొరకై ప్రయాసపడుటకు అప్పగించుకున్న అంటే దేవుని పరిచర్య చేయడానికి తమను తాము అప్పగించుకున్న వారి ప్రయాసంలో పనిలో మనం సహాయపడుతున్నామా? దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడుతున్న వారిలో మన సహాయం ఎంత? ఏ రకంగా సహాయం చేస్తాం చెప్పండి? ఏ రకంగా సహాయం చేయగలం? ఒక ఆయన మోయగలిగిన బరువు దిక్కులు మోస్తున్నాడు, ఆయనకు మనం ఎలా సహాయం చేయగలుగుతాం? చేయగలిగింది ఏం లేదు కదా. ఆయన మొయ్యగలిగింది మోస్తున్నాడు. ఒకవేళ ఆయన మొయ్యలేని దానికంటే ఎక్కువ మోస్తున్నప్పుడు బ్రదర్ నేను కూడా ఉన్నాను అంటాం, అది ఒక లెక్క పద్ధతిగానే ఉంటుంది. కానీ ఆయన మొయ్యగలిగిన బరువు మోస్తున్నప్పుడు మనం చేయాల్సిన సహాయం ఏంటంటే ఆయనకు కావలసినటువంటి సదుపాయాలు కలుగు చేయడం, ఆయన వెళుతున్న పాటలు ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగించడం, లేకపోతే ఆయనకి ఏదైనా దప్పిక అవుతుందా దాహం తీర్చడం, లేకపోతే ఆయనకు కావలసినటువంటి సౌకర్యం కోసం మనం ఏం చేయాలన్నా కూడా అది సహాయం చేయడం కిందే వస్తుంది. కాబట్టి ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని కొరకు ప్రయాసపడే సేవకులకు మన వంతుగా మనం ఏమి సహాయము చేస్తున్నామా? దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారి పరిచర్యలో వారు ప్రయాసపడతారంట. ఏంటా పరిచర్య? ప్రార్థనా పరిచర్య. ఏంటా పరిచర్య? అనేకమైన పనులు మందిరం అనగా అనేకమైన పనులు ఉన్నాయి. ఇక్కడ ప్రార్థన ఉంది. ప్రార్థన ఎంతో బహుభారమైనటువంటి పని. ప్రార్థన చేయడం అంత ఈజీ కాదు. ఏ పనైనా ఈజీ చేయొచ్చు మీరు లోకంలో,
ఆరాధనకు ఈజీగా రావచ్చు, ఆరాధన కూడా ఈజీ చేయొచ్చు, ప్రార్థన అది ఈజీ కాదు. ప్రార్థన అనగానే ఎంతో పోరాటం అది. ఆ ప్రార్థించేటువంటి వ్యక్తి ప్రార్థించినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఎదుర్కొని ఆ ప్రార్థనలో ప్రయాసపడే వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే మాకు తెలుసు, మేము చూస్తుంటాం కదా, ప్రార్థన అనగానే ఎన్నో ఆటంకాలు, ప్రార్థన నడవకుండా, ప్రార్థన జరగకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, ఎంత ఆటంకం ఎదురైనా ఎంత ప్రయాసపడుతున్నది ఎందుకు? ఈ పరిచర్య ఎందుకు? ఈ ప్రార్థన పరిచర్య ఎందుకు? విశ్వాసులైనటువంటి వారి క్షేమము కొరకు, వారి యొక్క క్షేమం కొరకు, వారి నివాసముల క్షేమం కొరకు, వారి నివాసములు వర్ధులట కొరకు, విశ్వాసులు అంతకంతకు దేవునిలో బలపడుట కొరకు, ఆత్మీయంగా వారు అభివృద్ధి పొందుట కొరకైన ఈ ప్రార్థనలో నువ్వు సహాయం చేస్తున్నావా? కొన్ని పరిస్థితులు సంభవించినప్పుడు మేమేం చేస్తామంటే ప్రత్యేకమైన ప్రార్థన కూటాలు పెట్టుకుంటాం. ఉపవాస ప్రార్థనలో లేకపోతే ఇట్లాంటి కూటాలు పెట్టుకుంటాం ఆ సమస్య పరిష్కరించబడాలని. అట్లా కొన్ని సమస్యలు కూడా పరిష్కారం కానటువంటి కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అయినాయి. అలాంటి దాంట్లో ప్రయాసపడుతున్న వారికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు సహాయం చేస్తున్నావా? ఏం సహాయం చేయాలండి? ఏం సహాయం చేయాలా? ఏం సహాయం చేయమంటారు అంటే, నువ్వు ఏమి సహాయం చేయగలుగుతావో ఆ సహాయం వారికి చేయాలి. సరే, ఆ పైన వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆ 16వ వచనంలోనే పరిశుద్ధుల కొరకైన సందా గురించి వ్రాయబడింది. ఏం వ్రాయబడింది? పరిశుద్ధుల కొరకైన సందా గురించి వ్రాయబడింది. సందా అంటే తెలుసుగా మీకు? తెలుసా సందా అంటే ఏంటి? కానుకలు. నీవిచ్చే అర్పణ దేవుని పని కొరకు సహాయకరంగా ఉంటుందా లేదా అంటే ఏం చెప్తాం? అది రూపాయో 10 రూపాయలో ఎంతో కొంత నువ్వు ఇస్తున్నావు. నీ రూపాయి దేవుని పనిలో వాడబడుతుందా? దేవుని పని చేసేటువంటి వారు ఆ రూపాయిని దేవుని పని కొరకు నీవిచ్చిన రూపాయిని వినియోగించగలుగుతున్నారా లేదా అంటే, అలాంటి వారుగా మనం ఉండాలి. ప్రభు పనిలో ప్రయాసపడేటువంటి వారికి సహాయం చేయడం అంటే పలు రకాలైన సహాయాల్లో ఇదొక సహాయం. ఆ బ్రదర్ నేను రాలేను, కొంతమంది ఉంటారు, డ్యూటీకి వెళ్తున్నానండి రాలేను, ప్రార్థనకు రాలేను, వ్యాపారం ఉందండి మేము ప్రార్థనకు రాలేము. మంచిది, మీకు వ్యాపారం చేసుకుంటారు. మరో రకంగా సహాయం చేయాలి దేవుని పనిలో, ఇంకో రకంగా సహాయం చేయాలి. ఇదిగోండి ఈ పని కొరకై నేను ఈ దేవునికి యొక్క కానుకను సమర్పిస్తున్నాను, ఈ దేవుని కొరకు వాడండి అనేటువంటి సహకారం నీ నుండి ఆశిస్తున్నాడు దేవుడు. అంటే ఆయన లేకనా? ఆయన దగ్గర లేదా? ఆయన ధనవంతుడైన దేవుడు, ఆయన దగ్గర లేక నేను అడుగుతున్నాడా? లేదు. నీవు ఆయన పనిలో నీ ప్రయాసమును, నీ భాగమును పాలు పొందుట ద్వారా నీవు దీవించబడాలని కోరుతున్నాడు. అందుకే అక్కడన్న ఆ వచనంలో చివరిలో ఒక మాట అన్నాడు. ఏమంట? మీరు వారికి విధేయులై ఉండాలని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. విధేయులై ఉండాలి. ప్రభు పని కొరకై ప్రయాసపడుతున్న వారికి విధేయులై ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మీ పాస్టర్ గారికి విధేయులై ఉంటున్నారా? పోనీ మీకు వాక్యం చెప్తున్న వారికి విధేయులై ఉంటున్నారా? మీ గురించి ప్రార్థన చేస్తున్న వారికి మీరు విధేయులై ఉంటున్నారా? విధేయులై ఉండటం అంటే ఏంటి? లోబడి ఉండాలి. లోబడి ఉంటున్నారా? దేవుని పరిచర్యలో ప్రయాసపడుతున్న వారికి సహాయం చేయడంలో ఇది ఎంతో కీలకమైన భాగం. విధేయత కలిగి ఉండటం. నువ్వు విధేయత కలిగి ఉన్నప్పుడే అవి ఏదైనా సహాయం చేయడానికి ఉంటుంది. అవిధేయుడు అయితే చేయలేవు కదా. అవిధేయుడు అయితే నువ్వు చేయలేవు, ఆ పనిలో నువ్వు ప్రయాసపడలేవు, అసలు ఆ పని నీకు పట్టదు. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క పరిచర్యలో ప్రయాసపడుతున్నవారు, అది ఎవరైనా కానివ్వండి, మన మందిరంలోనే కాదు ఎక్కడైనా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా దేవుని పని జరుగుతుందంటే అందులో మన భాగం ఎంత? ఒకవేళ ఎవరైనా వేరే మందిరం వాళ్ళ దగ్గర మా కార్యక్రమాలు పిలిచారు, వెళ్ళాలి, అక్కడ ప్రయాసపడాలి. అది కూడా నువ్వు సహాయం చేయడం కిందే వస్తుంది. కనుక అలాగా నీ ప్రయాసము దేవుని కొరకైనటువంటి ఆ యొక్క పనుల్లో నీ ప్రయాసము పని చేస్తున్నామా, సహాయపడుతున్నామా అని అంటే సహాయపడాలని దేవుడు కోరుతున్నాడు. పని చేసే వారికి ఆటంకం లేకుండా, అవరోధం లేకుండా ముందుకు కొనసాగేటట్లు వారికి కావలసిన మంచినీళ్ళు తాగుతారా బ్రదర్? వాటర్ ఇవ్వండి. నీకు ఏదైనా స్తోమత ఉంది, ₹1 గోల్డ్ సోడా కొట్టించువు. ₹1 ₹5 ఎంతో మనకు తెలియదు. వాడు గోల్డ్ సోడా కొట్టించువు. నీకు ఇంకేమైనా కొంచెం సామర్థ్యం ఉంటే కూల్ డ్రింక్ ఇవ్వలేవా? ₹10. ఇట్లాంటి సహారం అందించేటువంటి వ్యక్తిగా
ఉంటున్నామా, అలాంటి పని మనకుందా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. కాబట్టి ఈ భాగంలో మనము దేవుని పరిచర్య కొరకై పనిచేసే వారికి ఎంత సహాయపడుతున్నాం, మన పని ఎంతగా ఉంటుంది అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. ఇది 3వ సంగతి. 4వ సంగతి చూడండి, దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ 4వదిగా సువార్త పనిలో ప్రయాసపడుతున్నామా, సువార్త పనిలో సహకరిస్తున్నామా? సువార్త పనిలో చూడండి, అక్కడ ఏముందంటే, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. సువార్త పనిలో ప్రయాసపడిన వారుగా మనం ఉండాలి అని కోరుతున్నాడు దేవుడు. సువార్త పనిలో ప్రయాసపడుతున్నామా? ఏమన్నాడు యేసుప్రభు చెప్పండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, 15-16 వచనాలు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. చాలండి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి, అంతే కదా వ్రాయబడింది. అయితే నా ప్రశ్న, ఈ మహానాడులో ఒక వ్యక్తికైనా నువ్వు సువార్త ప్రకటించావా అని, ఆ సువార్త ప్రకటించిన దాంట్లో నీ ప్రయాసం ఉందా అని నా ప్రశ్న. సువార్త పనిలో మనం ప్రయాసపడేటువంటి వారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సువార్త చేయాలి, మన పైన ఉంచిన బాధ్యత. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సర్వలోకానికి, లోకమంతా వెళ్ళాలి. ఎక్కడ దాకా వెళ్ళాలంటే నలుదిక్కులో వెళ్ళాలి. లోకములో ఉన్న చిట్ట చివరి మానవుడి వరకు సువార్త వెళ్ళాలి. ఒకవేళ చిట్ట చివరి వరకు వెళ్ళేటువంటి సువార్త తీసుకువెళ్ళే విషయంలో ఒకవేళ నీ బాధ్యత ఏమైనా ఉందేమో, చిట్ట చివరి వరకు సువార్త తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత నీపైన ఏమైనా ఉందేమో, చిట్ట చివరి వ్యక్తికి నువ్వే సువార్త ప్రకటించాలేమో. ఎవరు చెప్పారు? నీ పైన ఉంచబడిన బాధ్యతలో నీ ప్రయాసం ఉందా, ఉంటుందా? దేవుడు ఉండాలని కోరుతున్నాడు. ఉంటుందా? మహానాడులు ఎవరికైనా సువార్త చెప్పామా? నీ ఇంటి ఇరుగు పొరుగు వారు సువార్త చెప్పామా? నీ స్నేహితులు సువార్త చెప్పావా? నీ తోటి ఉద్యోగస్తులు సువార్త చెప్పావా? నీ పక్కింటి వాళ్ళ సువార్త చెప్పావా? నీ యొక్క తోబుట్టులు సువార్త చెప్పావా? నీ బంధువులు సువార్త చెప్పావా? నీ రక్త సంబంధికులు సువార్త చెప్పావా? ఒకవేళ వాళ్ళు పరలోకం పోకుండా నశించిపోతే దాని బాధ్యత నీదే కదా. వాళ్ళు పరలోకం పోకుండా నరకంలో పడిపడితే దాని బాధ్యత నీదే. రేపు దేవుడు నిన్ను అడుగుతాడు, ఎందుకు నువ్వు సువార్త చెప్పలేదని అడుగుతాడు. ఎందుకు నువ్వు ప్రయాసపడలేదు, ఎందుకు నువ్వు ఆ సువార్త పనిలో సహకరించలేదని అడిగితే ఏం చెప్తామండి? కనుక సువార్త పనిలో సహకరించేవాడుగా మనం ఉండాలని కోరుతూ ఉన్నాడు దేవుడు. ఇతరులకు సువార్త చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ఒకవేళ వాళ్ళు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించి రక్షించబడకుండానే జీవితాన్ని ముగిస్తే ఆ లెక్క కొలిచి నీ ఒడిలో పోస్తాడు దేవుడు. జాగ్రత్త. కొలిచి, కొలత కొలిచి నువ్వు ఎంత నిర్లక్ష్యం చేశావో, ఎంత ఆ పనిని నిర్లక్ష్య పెట్టి దేవుని పని కొరకు ప్రయాసపడలేదో, ఆ భాగాన్ని నువ్వు పొందలేదో, కొలిచి నీ ఒళ్ళే పోస్తాడు దేవుడు. ఏంటి పోసేది? కొలిచి పోసేది ఏమనుకుంటున్నారు? మణులు మాణిక్యాలు కాదు, శాపాన్ని కొలిచి పోస్తాడు. ఆ తాలూకు నష్టమంతా కొలిచి నీ ఒళ్ళో పోస్తాడు. ఇతరుల కొరకైనా నీ ప్రయాసంలో, నీ పనిలో నమ్మకత్వం లేదు నీకు. ఇతరులను ప్రభు దగ్గర నడిపించాలనేటువంటి భారం లేదు నీకు. అసలు ఆ ప్రయాసపడాలనేటువంటి ఆ ఉద్దేశం లేదు నీకు. ఆ పనిలో నీ భాగాన్ని పాలు పొందాలనేటువంటి ఆ గుర్తించలేని స్థితిలో ఉన్నావు నువ్వు. అందువలన అదంతా రేపు నీ ఖాతాలోనే వేస్తాడు దేవుడు. అందుకని ఎక్కడైనా సువార్త చెప్పే విషయం నిర్లక్ష్యము చేయవద్దు.
సువార్త ప్రకటించండి, దేవుణ్ణి ప్రకటించండి, ఆయన రాజ్యాన్ని ప్రకటించండి, ఆయన పరలోకాన్ని ప్రకటించండి. ప్రభు వస్తున్నాడు, ఆయన వచ్చే వేళయింది, సమయం లేదు, కాలము కొద్దిగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. మీరందరూ మారు మనసు పొంది సువార్త నమ్మితేనే కానీ తప్పించుకోలేరని ప్రకటన చేయండి. ఇలాంటి పనిలో ప్రయాసపడాలని. వారి పేర్లు ఎక్కడ రాయబడినాయంట? జీవ గ్రంథములో రాయబడినాయి. ఇదేమంతా బై ఫోర్స్ కాదు, రిక్వెస్ట్. అక్కడ అడుగుతున్నాడు, మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుస్తున్నాను. కనుక దేవుని పనిలో మనము ఆయన సువార్త ప్రకటించేటువంటి పనిలో భాగాన్ని పొందేటువంటి దానికోసం బ్రతిమలాడుతున్నాడు. ఇకనైనా వెళ్ళండి, ఇప్పటికైనా వెళ్ళండి, నా రాజ్య వార్తను ప్రకటించండి. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఇదిగో మనం ఒక వేరే లోకానికి వెళ్ళబోతున్నాం. ఆ లోకానికి వెళ్ళాలంటే మీ పాపాలు విడిచిపెట్టాలి, ప్రభువు నమ్మాలి అని ప్రకటించడమే కదా సువార్త. ఈ సువార్త ప్రకటించడానికి కూడా నిర్లక్ష్యం చేస్తే ఆ సహకారం మనం ఎక్కడ అందిస్తున్నట్టు, ఆ పనిలో ఎక్కడ ప్రయాసపడుతున్నట్టు, మన పేర్లు ఎక్కడ వ్రాయబడినట్టు, ఏ లెక్కలో రాస్తాడు? జీవ గ్రంథంలో కాదు రాసేది పేర్లు. 2 గ్రంథాలు ఉంటాయంట అక్కడ ఆయన సముఖంలో. ఒక గ్రంథం ఏమో జీవ గ్రంథం, ఒక గ్రంథంలో ఇంకో లిస్ట్ ఉంటుందంట. ఆ లిస్టు తీసేటప్పుడు ఇంకా నీ పేరు ఉందంటే ఇక అంతే సంగతులు. 2 గ్రంథములు ఆయన సముఖంలో ఉంటాయి. ఒక గ్రంథంలో నీ పేరు పరలోకానికి వెళ్ళడం కోసం రాయబడుతుంది, ఒక గ్రంథంలో నీ పేరు నిత్య నరకానికి తులసివేయబడటానికి రాయబడుతుంది. ఏ గ్రంథంలో నీ పేరు ఉంది, ఏ గ్రంథంలో నీ పేరు రాయబడటాన్ని నువ్వు కోరుతున్నావు? సువార్త ప్రకటిస్తే నీ జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. ప్రకటించకపోతే నరకానికి దోయబడే గ్రంథంలో నీ పేరు ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి సువార్త పనిలో సహకరించేటువంటి వారంగా మనం ఉన్నామా లేదా పరీక్షించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మరొక విషయాన్ని చూసుకొని మనం ముగించుకుంటాం. గలతీ 4వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం దయచేసి చూడండి. గలతీ 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన కలగాలి. దేవుని పని కొరకైన ప్రసవ వేదన కలగాలి. 21వ వచనం, 20 చూడండి. ఒక మాట అదే అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 27వ వచనం. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ప్రసవ వేదన పడని వారికి హెచ్చరిక, బిగ్గరగా కేకలు వేయాల. ఇక్కడ ప్రసవ వేదన పడాలి, ప్రసవ వేదన పడటం అవసరం అని ఇక్కడ దేవుడు మనలను కోరుతున్నాడు. ప్రసవ వేదన ఉండాలి. ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మించాలంటే ప్రసవ వేదన కలగాలి. అంతే కదా. ఒక వ్యక్తి ఈ లోకంలోకి రావాలంటే ప్రసవ వేదన కలగాలి. ప్రసవ వేదన కలిగినటువంటి వాళ్లకు ఆ వ్యక్తిని గురించి ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటాయి. నిజమేనా కాదా? ప్రసవ వేదన పడి పిల్లలను కన్న వాళ్ళ మీద వాళ్లకు ప్రేమ, అనురాగము, ఆప్యాయతలు ఉంటాయి. ఒకవేళ ప్రసవ వేదన కలగకుండా పిల్లలు కన్న వాళ్లకు వాళ్ళ మీద ప్రేమ, ఆప్యాయతలు ఉండవు. అందుకే ఈ దినాల్లో చాలామంది పిల్లలు చెడిపోతున్నారు. ప్రసవ వేదన పడకుండా పిల్లలను కన్నటువంటి వాళ్లకు పిల్లల మీద సరైనటువంటి ఉద్దేశాలు ఉండవు. అంటే వాళ్ళ మీద సరైన ప్రేమ, ఆప్యాయతలు ఉండవు. అందువల్ల చూడండి, ఒక కాలంలో అంటే ఒక గడిచిన కాలంలో ప్రసవ వేదనతో పిల్లలను కనేవాళ్ళు, ఆ వేదనతో పిల్లలను కన్న తర్వాత వాళ్ళని అంతే బాధ్యతగా పెంచేవాళ్ళు, వాళ్ళకు ఒక క్రమశిక్షణ అలవాటు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళ భవిష్యత్ దినాల్లో తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చేవాళ్ళుగా ఉండేవాళ్ళు, ప్రసవ వేదనతో పిల్లలను కన్నవాళ్ళు. ఈ రోజుల్లో అన్నీ సిజేరియనే, అన్నీ కోతలే. ఏంటంటే ప్రసవ వేదన పడడానికి కొద్దిగా కూడా ఇష్టపడట్లా. ప్రసవ వేదన పడితేనే ఆ బిడ్డ పైన సరి అయిన మమకారం ఏర్పడుతుంది తల్లికి. ఒకవేళ ప్రసవ వేదన పడకుండా సిజేరియన్ అయితే కనుక ఆ పిల్లల మీద అంత ప్రేమ ఉండట్లేదు. అందుకని పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు ఇన్ని దినాల్లో.
పిల్లల్ని ఎట్లా పడితే పెంచుతున్నారు, ఎట్లా పడితే పెరగనిస్తున్నారు. అందుకే ఇలా రకరకాలైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటు అయిపోతున్నారు. చాలామంది చిన్నపిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, చాలామంది చిన్నపిల్లలు మద్యపానం చేస్తున్నారు, చాలామంది వారి జీవితాలు నష్టపరుచుకుంటున్న కారణం ఏంటంటే తల్లిదండ్రుల పెంపకంలో లోపం. కానీ ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, ప్రసవ వేదన నీకు అవసరం దేవుని పని కొరకు. అప్పుడే నువ్వు ఎవరైనా ఒక వ్యక్తిని దేవుని కొరకు సిద్ధపరిచినప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తావు, ఆ వ్యక్తిని గురించి పట్టించుకుంటావు, ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తావు, ఆ వ్యక్తిని ప్రేమిస్తావు, ఆ వ్యక్తి ఎక్కడ దారి తప్పిపోతాడో అని జాగ్రత్తగా దారిలో నడిపిస్తావు. ఆ వ్యక్తి మందిరానికి తీసుకురాబడిన తర్వాత మందిరం ఎక్కడ మానకుండా జాగ్రత్తగా చూసే వ్యక్తిగా నీవు ఉంటావు. అంటే ప్రసవ వేదన ఉండాలి ఆ వ్యక్తి విషయంలో. ఇక్కడ కూర్చున్న మీరు కొంతమంది విషయంలో ఎంతో ప్రసవ వేదన పడ్డాం, మేము ఎంతో ప్రసవ వేదన పడ్డాం, ఇప్పటికీ పడుతున్నాం. ఏంటి కారణం అంటే మీలో క్రీస్తు రూపం రావాలి, యేసు ప్రభు స్వరూపంలోకి మారాలి, యేసు ప్రభువులాగా మారాలి. ఆయన వలె, ఆయన మనసు లాంటి మనసు మీకు కలిగి ఉండాలి, ఆయన రూపం మీకు ఏర్పడాలి, ఆయన లాంటి వారుగా మీరు చేయబడడానికి ఇప్పటికీ మేము ప్రసవ వేదన పడుతున్నాం. ఇలాంటి ప్రసవ వేదన నీకుందా? ఇతరులు ఎవరైనా నశించిపోతుంటే వారిని నడిపించడం, దేవుని మందిరం నడిపించడం కోసమైనా ఈ యొక్క వేదన నీకు ఉండాలి. అలాంటి వారుగా మనం ఉంటున్నామా లేదా పరీక్షించుకోవాలి. ఇది కూడా ప్రసవ వేదన పడడం కూడా దేవుని పని కొరకు. ప్రసవ వేదన పడడం కూడా ఒక పనే. ప్రసవ వేదన అనేటువంటిది నీ యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది నీకు. నాకు ఒక ఫ్రెండ్ ఉండింది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అమ్మాయి డెలివరీ సమయంలో డాక్టర్లు చెప్పారు, ఇంకొక రోజు అయితే నీకు ప్రసవం అయిపోద్దమ్మా, దయచేసి ఆగండి అంటే, లేదండి నాకు ప్రసవ వేదన పడతాం ఇష్టం లేదు, ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయడం. అరే ఎందుకమ్మా ఇది కంగారు పెడుతున్నావు, ఆగు ఒక రోజు అంటే, లేదు సిజేరియన్ చేసి బిడ్డను తీసేయమని. అంటే చూడండి, ఇలాంటి పరిస్థితులు వచ్చేసినాయి ఈ రోజుల్లో, ఇలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. ప్రసవ వేదన పడడానికి ఇష్టపడట్లా, లోకపరమైనటువంటి విషయం చెప్తున్నాను నేను. అట్లాగే ఆత్మీయంగా కూడా దేవుని సంబంధమైన ప్రజలు కూడా ఇలాంటి వేదన జీవితం వాళ్ళకి లేదు. వాళ్ళు నశించిపోతున్నారే, వాళ్ళు నరకానికి పోతున్నారే, వాళ్ళు చెడు మార్గంలో పెడుతున్నారే, వారిని సరిచేయాలి, వాళ్ళని దేవుని మార్గంలో తీసుకురావాలనేటువంటి వేదన పడేటువంటి వ్యక్తులుగా ఈ రోజుల్లో ఎవరు ఉండట్లేదు. అయితే మనకేం చేస్తున్నాడంటే, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు ఇలాంటి ప్రసవ వేదన కలిగిన వారుగా ఉండాలి, దేవుని పనిలో ప్రసవ వేదన ఉండాలి. అలాంటి వారుగా మనం ఉంటున్నామా లేదా? ప్రసవ వేదన అంటే మీకు అంటే ఆడవాళ్ళకి తెలుసు, అది సిస్టర్స్కి బాగా తెలుసు, బ్రదర్స్ కంటే కూడా. చెప్పుకోవడానికి మాకేదో కొంత చెప్పుకోవడం ఉంటుంది, కానీ మీకైతే బాగా తెలుసు కదా. ఇలాంటి ప్రసవ వేదన ఎంతగా మనకు ఇబ్బంది కలిగించేటువంటిదో, దేవుని కొరకై ఒక విశ్వాసి నిమిత్తమై అలాంటి వేదన అనుభవించే అనుభవం మనకు ఉండాలి అని కోరుతున్నాడు దేవుడు. ఉంటుందా? ఆలోచిద్దాం, పరీక్షించుకుందాం ప్రియులారా. దేవుని పని కొరకై మనలను ఏర్పరచుకున్నాడు కనుక మనం మన పనిని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం ఒక 5 విషయాలు చూసాం. మొదటిది ఏం చూసాము? ప్రభు కార్యముల కొరకు పనిచేసే వ్యక్తిగా ఉంటున్నామా లేదా అని అడుగుతున్నాడు. రెండవదిగా మనం ఏం చూస్తూ వచ్చాము? ఆయన పనిలో విశ్వాసంతో ఆయన పని చేస్తున్నామా, ప్రేమతో ప్రయాసపడుతున్నామా, నిరీక్షణతో ఓర్పుగా పనిని చేస్తున్నామా అనేది దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మూడవదిగా ఆయన పనిచేసే పరిచారకులకు మన వంతు సహాయము ఉంటుందా? ఒకవేళ అలాంటి పనిలో మనం సహకారంగా ఉంటున్నామా లేదా అనేది దేవుడు అడుగుతున్నాడు. నాలుగవదిగా సువార్త పనిలో మన ప్రయాసంలో మనం పాలు పొందుతున్నామా లేదా అని అడుగుతున్నాడు. ఐదవదిగా ప్రసవ వేదన పడేటువంటి ఆ భారము నీకుందా ఆయన పనిలో అని అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాలి. బలలో పాలు పొందబోయే ముందు సరి చేసుకోవాలి. ఒకవేళ అలాంటి అనుభవం మనకు లేకపోతే ఏం చేయాలో? ప్రభువా క్షమించు నాయన, అలాంటి జీవితంలో నేను జీవించలేకపోతున్నాను, పోరాడలేకపోతున్నాను, ప్రయాసపడలేకపోతున్నాను, ఆ పని చేయలేకపోతున్నాను. ఇక నుంచి అయినా ఆ పని నేను చేస్తాను, నా బాధ్యతగా చేసుకుంటాను, ఆ పనిలో నమ్మకంగా ఉంటాను, నీకు సహకరిస్తాను, నువ్వు నాకు సహాయము చేయని ప్రభువు దగ్గర పశ్చాత్తాపంతో మనం ప్రార్థిస్తే ప్రభు ఒకవేళ క్షమిస్తాడు, మనం బలలో పాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అనుభవంలో బలలో పాలు పొందుతాం. పరీక్షించుకుందామండి. 1 నిమిషం మౌనంగా మోకరించండి, ప్రార్థనలో ఉండండి, పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం.
ఎక్కడ తప్పు ఉందో ఆ తప్పు సరిచేయబడాలి, లోపాలు తీసివేయబడాలి. యోగ్యమైన విధానంలో ప్రభు బలలో మనము పాలు పొందే వారంగా మనం ఉండాలి. ప్రభు కోరుతున్నాడు. మౌనంగా 1 నిమిషం పాటు మోకరించి ప్రార్థించండి.